కాబట్టే బయట కూడా నా క్రియలు కూడా పాపం సంభవిస్తుంది. పాప కర్మాహం, నా క్రియ కూడా పాపం అయిపోతుంది. ఎందుకంటే ఆత్మ పాపయుక్తమైనప్పుడు కర్మ కూడా పాపయుక్తం అవుతుంది, తత్ఫలితంగా పాపం సంభవిస్తుంది. కాబట్టి హైందవ మతం ఒప్పుకుంటున్న విషయం ఇది. అయితే హైందవ మతం కానీ ఇతర మతాలు కానీ పాపం ఉందని చెప్తుంది, కానీ పాపాన్ని పరిపూర్ణంగా నిష్కృతి చేసుకోవడానికి ఈరోజు మనకు మార్గం లేదు. మనకి 3 మార్గాలు ఉన్నాయి భారతదేశంలో. భక్తి మార్గం ఉంది, జ్ఞాన మార్గం ఉంది, కర్మ మార్గం ఉంది. ఈ 3 మార్గాలు కూడా ఈరోజు సాటిస్ఫాక్టరీగా లేవు. ఈరోజు ఈ 3 మార్గాలు కూడా మీరు ఎవరినైనా ఒక శాస్త్రిని పట్టుకొని అడగండి, అయ్యా ఈ 3 మార్గాల ద్వారా పాప పంకిలం జరుగుతుందా, పాపం పరిపూర్ణంగా పునీతం అవుతుందా అంటే కాదు అని నేను చెప్తారు. అందుకనే యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చింది, ప్రాయశ్చిత్తం జరగవలసి వచ్చింది. అందుకనే మనకు ఉన్నటువంటి తాండీయ బ్రాహ్మణంలో సామవేదంలో ఉన్నటువంటి మాట కూడా ఏంటంటే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తత్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలు పరిహరించబడాలంటే రక్తాన్ని తప్పకుండా చిందించబడాలి. ఎందుకని మీరు అడగవచ్చు, రక్తంలో ప్రాణం ఉంది. పాపం వచ్చినప్పుడు మరణం వచ్చింది. పాపం వల్ల వచ్చు జీతము మరణము, పాపం వల్ల కలుగు ఫలితము మరణము. కాబట్టి పాపం వచ్చినప్పుడు జీవాన్ని తీసివేసింది. రక్తం జీవాన్ని కలిగి ఉంది, ప్రాణాన్ని కలిగి ఉంది. కాబట్టి మళ్ళీ రక్తాన్ని పెట్టాలి, మళ్ళీ ప్రాణాన్ని పెట్టి పాపాన్ని దునుమాడాలి. అలా పెట్టాలంటే ఆ రక్తం పవిత్రమైనదై ఉండాలి. తత్రక్తం పరమాత్మేన, దేవుడిదై ఉండాలి. ఎందుకంటే మనుషులు ఎవరు కూడా పవిత్రులు కాదు కాబట్టి. పరమాత్మేన పుణ్య, అది పవిత్రమైనదై ఉండాలి. దాన, తనకు తానుగా ఇచ్చిందై ఉండాలి, బలవంతంగా ఇవ్వకూడదు. బలి యాగమై ఉండాలి, అంటే నా స్థానంలో ఇంకొకరు చనిపోవాలి. బలి అంటే అది, వీడు బలిరా అంటాం, అంటే పాపం వాడు చేయని తప్పుకి ఇంకొకడు బలి అయ్యాడు అన్నమాట. సో కాబట్టి బలి జరగాలి. కాబట్టి అమ్మ మీరు కొంచెం ఈ విషయాల్ని కొంత మీరు స్టడీ చేసి స్వప్న గారు మీ తల్లిదండ్రులను కొంత ఎడ్యుకేట్ చేయగలిగితే బాగుంటుందమ్మా. ఏసే మార్గమా అనేటువంటి పుస్తకాన్ని శ్రీ పండిత ఫ్రాన్సిస్ గారు రాశారు. ఆయన ఇప్పుడు లేరు. ఆర్య సమాజంలో చాలా యాక్టివ్గా ఉండి తన 19వ ఏట యేసుక్రీస్తుని మరి సొంత రక్షకుడిగా అంగీకరించి మరి హైందవ శాస్త్రాలన్నింటినీ ఔపోసన పట్టినటువంటి మహాపండితుడిన ఆయన రాసిన పుస్తకాన్ని నేను మీకు పంపించగలను. మీరు కావాలంటే నా నెంబర్ని నోట్ చేసుకుని నాకు కాల్ చేయండి, లేకపోతే రక్షణ టీవీకి ఫోన్ చేస్తే నా నెంబర్ చెప్తారు. సో మీకు కొంత నేను లిటరేచర్ నేను సహాయం చేయగలుగుతాను. తత్ఫలితంగా కొంత మేరకు వారిలో అవగాహన కలుగుతుంది. బట్ ఫైనల్గా మాత్రం దేవుడు కార్యం, ఇది దేవుడు కార్యం చేయాలి. అమ్మా నాన్నల్ని ఆయనే మారుస్తాడు. అప్పటిదాకా మీరు ఓపిక పట్టాలి. ఓపిక కోసం కూడా, ఆ సామరస్యం కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం, మనం ఇందాక సిస్టర్ ధరణి గారు అడిగిన దాంట్లో అక్షింతల గురించి అడిగింది. అక్షింతలు ఏంటంటేనండి, బియ్యం అని అంటే అవి జ్ఞాన సూచికలండి. బియ్యంలో జ్ఞానం ఉంటుంది అనేటువంటి, అందుకని బ్రాహ్మణులు అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా బియ్యంలో అక్షరాన్ని రాయిస్తారనమాట. సో కాబట్టి ఒక నమ్మకం, మూఢనమ్మకం ఏంటంటే బియ్యంలో జ్ఞానం ఉంది, అవి జ్ఞాన సూచికలు. కాబట్టి బియ్యాన్ని తీసుకొచ్చి వధూవరుల నెత్తిన వేస్తే అవి భగవత్ జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఒక కొత్త కాపురం చేయాలి. సో వాళ్ళకి కొంత దేవుడి జ్ఞానము, ఆయన నడిపింపు కావాలి. కాబట్టి భగవత్ ప్రసాదితంగా ఆ బియ్యాన్ని వేయడం. తర్వాత పసుపేమో ప్రాస్పెరిటీకి అది గుర్తు, వృద్ధికి గుర్తు అనమాట, లేకపోతే శుభసూచకంగా నిలబడుతుంది పసుపు రంగు. కాబట్టి అన్నింటినీ సమ్మిళితం చేసి అక్షింతల్లాగా, అన్ని మూఢనమ్మకాలే ఇవన్నీ. మూఢనమ్మకం అంటే వస్తువుల్లో ఏదో ఉంది, సృష్టిలో ఏదో ఉంది. అంటే సృష్టికర్తలో మహత్యం ఉందని అనుకోవడం మానేసి సృష్టింపబడిన వస్తువుల్లో మహత్యం ఉందని అనుకోవడంలోనే ఆ విగ్రహార్పితమైనటువంటి దృక్పథం, యాటిట్యూడ్, వైఖరి, ధోరణి కనపడుతుంది. అసలు అక్కడే పప్పులో కాలేస్తున్నాం మనం. అసలు ఈ అన్యాచారాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? వీటి పుట్టుపూర్వతాలు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా అండి. అంటే భారతదేశంలో ముఖ్యంగా రకరకాల ఆచారాలు ఉన్నాయండి. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఈ ఆచారాలు పక్క రాష్ట్రంకి వెళ్తే మన ఆచారానికి భిన్నమైన ఆచారం ఉంటుంది. ఉదాహరణకి అమావాస్య ఆంధ్రప్రదేశ్లో చాలా బ్యాడ్ ఓమెన్, అశుభ సూచకం. అది అమావాస్య రోజు ఏ కార్యం తలపెట్టరు. కానీ మీరు తమిళనాడు వెళ్తే అమావాస్యను శుభసూచకంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈ సంస్కారాలు, ఈ సంప్రదాయాలు ఎలా వచ్చాయంటే, మను ఏమంటాడంటే, కొంతమంది స్కాలర్స్ కూడా ఏమంటారంటే,
ధర్మం, మీరు ఈ మధ్య ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి శ్లోకం మీరు చూస్తూ ఉన్నారు ఈ మధ్య. ధర్మాన్ని రక్షించండి, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది, ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని. సో ధర్మం కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటేనంట సంస్కారం నుంచే, సంప్రదాయం నుంచే వస్తుంది అని అంటారన్నమాట. వీటిని హిస్టారియన్స్ ఏమన్నారంటే కాంటెక్స్ట్ సెన్సిటివ్ అని అన్నారు. అంటే సందర్భాన్ని బట్టి ఎవరికి తోచినట్టుగా వారు ఈ సంప్రదాయాలను సృష్టించేసుకున్నారండి, సంస్కారాలను సృష్టించేసుకున్నారు. అందుకని మీరు ఈరోజు రీసెర్చ్ చేసినా కూడా, నేను ఇక్కడికి రాకముందు అనేకమైన పుస్తకాలు చదివాను మనుధర్మశాస్త్రంతో సహా. సో మనము ఇదమిద్దంగా ఇది ఆరిజిన్ అని చెప్పలేని పరిస్థితి, ఓకే, దీనికి ఇది ఆరిజిన్ అని చెప్పలేని పరిస్థితి. ఆ సామాజికమైన పరిస్థితుల్లో భారతదేశం నాగరీకరించబడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఎక్కడో కొన్నిసార్లు ఆర్యుల వల్ల వచ్చినటువంటి సంప్రదాయాలు ఉన్నాయి, ఈ లోకల్ నేటివ్స్ ఉన్నారు, ఈ నేటివ్స్ వల్ల వచ్చినటువంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి. సో ముండకులని, ద్రావిడులని మనకి నేటివ్స్ ఉన్నారు. సో ఈ నేటివ్స్ కూడా తమకు తాముగా సృష్టించుకున్నటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఇవి కొన్ని హైందవేతర సంప్రదాయాలు ఉన్నాయి, ఇప్పుడు అవి హైందవ సంప్రదాయాలు అవడం కూడా జరిగింది. అంటే హైందవ మతానికి ఉన్నటువంటి ఒక విశేషం ఏంటంటే అది దేన్నైనా తనలో కలిపేసుకుంటుంది. ఓకే. సో కాబట్టి ఆర్యులు వచ్చి తమ మతాన్ని ఇక్కడ పరిడవిల్లేలాగా చేయడం, లేకపోతే మన భారతీయుల మీద దాన్ని రుద్దేలా చేయడం జరగక మునుపు ఇక్కడ చాలా సంప్రదాయాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాల్ని కొంత వాళ్ళలోకి కలిపేసుకున్నారు. ఉదాహరణకి కులం యథాతథంగా లేదు, కానీ కొంత సాంఘిక విభజన ఇక్కడ ఉంది. ఆ కొంత సాంఘిక విభజన వీళ్ళు ఏం చేశారంటే చక్కగా దాన్ని అద్భుతంగా విభజించి చాతుర్వర్ణ వ్యవస్థగా చేసుకుని దాన్ని మోడిఫై చేసి భారతదేశం పైన రుద్దారు. ఈ రోజు కూడా ఆ కుల వ్యవస్థ నుంచి మనం బయటకు రావట్లేదు. సో కాబట్టి ఈ హైందవ సంప్రదాయాలకి కరెక్ట్ ఆరిజిన్ చెప్పడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. రీటా గారు వైజాగ్ నుంచి లైన్ లో ఉన్నారు. అమ్మా ప్రైజ్ దలాడమ్మా. రీటా గారు ప్రైజ్ దలాడమ్మా. ప్రైజ్ దలాడమ్మా, ప్రశ్న అడగండి. బ్రదర్ ఏంటంటే ఈ రోజుల్లో నమ్మకార్థ సంఘాల్లో ఎక్కువ చూస్తున్నాం బ్రదర్. అది ఆచారాలు, ఇది మూఢనమ్మకాలు, అది వాటి మీరు అన్నట్టు మన ప్రగతి గారు అన్నట్టు అది ఖండిస్తే మన పాస్టర్లు వాటికి ఖండిస్తే మంచిది. ఈ సంఘం మానేస్తారనో, మెంబర్షిప్ పోద్దనో, లేదా ఇంకేదో చూసి వారు భయపడి వాటిని ఖండించడం మానేసి మంచి రోజులు చెడ్డ రోజులు అని ఈ పెళ్లిటప్పుడు ఆచారాలు చాలా ఆచరిస్తున్నారు. అది 108 దాంట్లో చాలా ఉన్నాయి నామకర్త సంఘాలు, ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి, చాలా ఇదిగా పాటిస్తుంటారు వాటిని. వాటిని ఎందుకు మన క్రైస్తవులు ఎంకరేజ్ చేస్తున్నారు, క్రైస్తవ పాస్టర్లు కానీ వాటిని ఎందుకు ఖండించడం లేదు. అలాగే కులము అనేది మార్మల్స్ పొందేంత కంప్లీట్ పోవాలి కదా, అది సైంటిఫై అవ్వట్లేదు. మా కులం అని ఉన్న పాటిస్తున్నారు అనమాట. అది బ్రదర్ మీరు చెప్తే బాగుంటది కదా. ఓకే, ఆల్రెడీ మీరు కొన్ని విషయాలు చెప్పేశారు ఇప్పుడే. అంటే ఆవిడ కులం గురించి ప్రత్యేకంగా ప్రస్తావన తీసుకొచ్చారు, అది కూడా ఇప్పుడు మీరు చెప్పారు అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఓకే, కుల ప్రస్తావన చాలా సుస్పష్టంగా అది క్రైస్తవ్యానికి వ్యతిరేకమైందండి. ఇప్పుడు మనకి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనము ఋగ్వేదంలోని 10వ అధ్యాయం 90వ సంహితకి బద్ధ వ్యతిరేకంగా ఉంది. ఋగ్వేదంలో 10వ అధ్యాయంలో 90వ సంహితలో ఏముందంటే పురుష్ అనేటువంటి భగవంతుడికి ప్రతీకగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తలలో నుంచి బ్రాహ్మణులు వచ్చారని, భుజాల్లోంచి క్షత్రియులు వచ్చారని, తొడల్లోంచి వైశ్యులు వచ్చారని, పాదాల్లోంచి శూద్రులు వచ్చారని స్పష్టంగా చెప్తుంది. సో కాబట్టి ఋగ్వేద కాలంలో వేద సంస్కృతిలో కూడా ఈ చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. దాని ప్రకారం చూస్తే భగవంతుడు పక్షపాతి నెంబర్ 1. ఎందుకంటే ఆయన అందరు మనుషులను ఒకేలాగా సృజించలేదు. నెంబర్ 2, భగవంతుడికి శరీరం ఉంది. కానీ హిందూ మతమే ఏం చెప్తుందంటే భగవంతుడు ఆత్మస్వరూపి, ఆయన అనంతుడు అని చెప్తుంది. మరి అనంతుడు అయినటువంటి వాడు, ఆత్మస్వరూపి అయినటువంటి వాడికి తలకాయ ఎక్కడి నుంచి వస్తుంది, తొడలు ఎక్కడి నుంచి వస్తాయి, పాదాలు ఎక్కడి నుంచి వస్తాయి, భుజాలు ఎక్కడి నుంచి వస్తాయి? అయితే బైబిల్ చదివినప్పుడు మనం ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూసినప్పుడు కూడా స్త్రీని గాను పురుషుని గాను సమానంగా తన పోలికలో చేసుకున్నట్టుగా కనపడుతుంది. పౌలు కూడా ఏథెన్సు వాసులకు చెప్పేటప్పుడు మనము ఆయన సంతానం అని చెబుతూ ఏమంటాడంటే ఒక్క మనుషుని నుంచి ఆయన సమస్త జాతి మనుషులను చేశాడు అని అంటుంది. అదే పౌలు రోమాపతికి 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే దేవునికి పక్షపాతం లేదు అని చెప్తాడు. కాబట్టి బైబిల్ బోధకి ఈ అన్య మత సంబంధమైనటువంటి ఈ కుల సంబంధమైనటువంటి ఐడియాలజీకి బద్ధ విరుద్ధత ఉంది. దాన్ని తెలుసుకోకుండా ఈరోజు చాలా మంది క్రైస్తవులు
కులం పేరిట విభజింపబడడం, ఒక కులం వారు ఇంకొక కులం అంటే వేలల్లో ఉన్న కులాల్లోనే పెళ్లిళ్ళకు కూడా ఇచ్చిపుచ్చుకోలేనటువంటి పరిస్థితి. తర్వాత సంఘాలు కూడా దాని పేరు మీద విభజించబడ్డము, ఇలా జరుగుతుంది. ఒకప్పుడు ఇంటి పేరు అడిగి కులం నెమ్మదిగా తెలుసుకుంటే ఈరోజు డినామినేషన్ పేరు అడిగి కులం తెలుసుకునేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అది నిజంగా వాక్యానికి విరుద్ధమైంది, అది పాపము, దేవునికి అసహ్యమైనటువంటి విషయం. ఓకే, ఇంకో కాల్ తీసుకుందాం అండి. రత్నం గారు వైజాగ్ నుంచి లైన్ లో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ అండి రత్నం గారు. ప్రైజ్ ద లార్డ్ అండి, మీ ప్రశ్న అడగండి సార్. ఇందాక ప్రకాష్ గారు మాట్లాడుతూ సేవకులు చేతులు పెడుతుంటే పడిపోతున్నారు, ఇది కొత్త గారి మధ్యలో జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఆ దురాత్మలో పడిపోతున్నారా లేదా దేవుని ఆత్మలో పడిపోతున్నారా అనేది ప్రాక్టీస్ ఉండదండి. బైబిల్లో లేదు అని చెప్పారు. బైబిల్లో లేదండి. రెండోదండి, అయితే యేసు ప్రభు వారు పరిచయం చేసినప్పుడు కూడా అది పాత నిబంధనలో రేపు ఎక్కడ మనకి యేసు ప్రభు వారి పరిచయ మోడల్ ఎక్కడ లేదు. అయితే అప్పుడు శాస్త్రులు పరిచయాలు అన్నారు, ఇది కొత్త బోధ అన్నారు. రెండోదేమో బైబిల్ వల్ల చేస్తున్నావు నువ్వు అని అన్నారు. కనుక ఇది బైబిల్ వల్ల చేస్తున్నావు అని వాళ్ళు ప్రశ్నించడం జరిగిందండి. ఇప్పుడు కూడా మరి దేవుడిచ్చిన శక్తిని బట్టి మరి యోహాను సువార్తలో చెప్పినట్లు గొప్ప కార్యాలు చేస్తారన్నారు కదండి. సరే, మీకు ఒక విషయం నేను చూపిస్తానండి. మీరు యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ అధ్యాయము స్పష్టంగా తర్వాత చదవండి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు వెళ్ళేటప్పుడు ఒక కాషన్, ఒక హెచ్చరిక చేసి వెళ్ళాడు ఆయన. నేను వెళ్తేనే ఇంకొక ఆదరణకర్త వస్తాడు, నేను వెళ్ళకపోతే ఆయన రాడు. ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ. ఆయన వచ్చినప్పుడు సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు అన్నప్పుడు ఆయన ఒక కాషన్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఆయన కొత్త సంగతులను ఏమీ బోధింపడు. చాలా మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఇది. సో కొత్త కొత్త విషయాలు ఎటువంటివి ఇంట్రడక్షన్ ఏం జరగవు ఇక్కడ. అపోస్తులు ఏదైతే పునాది వేశారో ఆ పునాది తప్ప కొత్త పునాది లేదని పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. సో ఆత్మకార్యం కూడా ఎలా ఉంటుంది అని అంటే, కొత్త విషయాలు ఏమి ఉండవు. ఏదైతే యేసుక్రీస్తు వారు మనకు పునాది వేసేలారో అవే ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఏమిటంటే, ఏథెన్స్ వాసుల్లాగా తయారయ్యాం మనం. ప్రతిదినం ఏదో ఒక కొత్త విషయం కోసం ఎదురు చూడడం అన్నమాట. కొత్త విషయం కదా, ఇది ఆత్మకార్యం ఏమో అని మీరు అనుకుంటే తప్పకుండా ఇక్కడ డిసెప్షన్కి, మోసపడడానికి చాలా ఆస్కారం ఉంది, అవకాశం ఎక్కువగా ఉంది. మీరు అది వాక్యానుసారంగా ఉందో లేదో మొదట చూడండి. ఎందుకంటే దేవుడు మనకి పరిపూర్ణమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యంతో తప్పుదిద్దడానికి, ఖండించడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ఇది ప్రయోజనకరమైన వాక్యం అని 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చాలా సుస్పష్టంగా ఉంది. కాబట్టి వాక్యమే మనం ప్రమాణంగా తీసుకోవాలి. ఎందుకు పడిపోతున్నారు వాళ్ళు, దేని వల్ల పడిపోతున్నారు, వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేయాలి వెళ్ళి. అంతేగాని టీవీలో చూసో స్టేజ్ మీద చూసో ఇది ఆత్మకార్యమే అని మనం కంక్లూజన్కి రాకూడదు. సో నేనంటుంది ఏంటంటే, ఇది ఖచ్చితంగా ఆత్మకార్యం కాదు అని నేను అనలేదు. ఖచ్చితంగా ఆత్మకార్యం అని మీరు కూడా అనడానికి వీల్లేదు అని అంటున్నాను నేను. నేనేమంటున్నానంటే, ఇది వాక్యానుసారంగా మాత్రం లేదు అంటున్నాను. ఎందుకంటే నా అభిప్రాయంతో నేను దీన్ని కొలవట్లేదు. ఎందుకంటే నాకు అంత సీన్ లేదు. నేను కేవలం వాక్యం ఏం చెప్తుందో అది ప్రజలకు చెప్పడానికి దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపించాడు అంతే. అది నా ప్రయోజనం, నా జీవన ప్రయోజనం. కాబట్టి నేను అంతకు మించి నేను ఎక్స్ట్రా చేయడానికి నాకు ఇష్టం లేదు. వాక్యానికి వ్యతిరేకంగా ఉంది ఇది. వాక్యంలో ఎక్కడ ఇలాంటి సంప్రదాయం లేదు. తర్వాత ఆ దైవజనులు మనకు చెప్పాలి ఎందుకు పడిపోతున్నారు, దీనివల్ల వచ్చే లాభం ఏమిటి, ఇది ఏ సూచక క్రియను సూచిస్తుంది, దీనివల్ల ప్రభువుకి ఏ విధంగా మహిమ చెల్లుతుంది, దీనివల్ల పడిపోయిన వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం, ఆధ్యాత్మిక మేలు కలుగుతుంది. ఇవి దైవజనులు ఆ చేతులు వేస్తున్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నలు వేయండి, వాక్యం చదవండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్తేర్ గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. అమ్మా ఎస్తేర్ గారు, ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. అసలైన ప్రశ్న, అసలైన జవాబు కోసం నేను ప్రతి శనివారం వెయిట్ చేస్తానండి. థాంక్యూ అమ్మా. చాలా సార్లు ప్రకాష్ గారి ద్వారా కూడా చాలా ఎడ్యుకేట్ అయ్యాను నేను. అందరి దైవజనుల ద్వారా కూడా మేము బైబిల్ సత్యాలు తెలుసుకుంటున్నాము.
అయితే నా ప్రశ్న ఏంటంటేనండి, అపొస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనాన్ని బేస్ చేసుకొని మరి ఫోర్త్ టెల్లింగ్ అని చెప్పి, లేకపోతే అన్య భాషలు మాట్లాడటం అని చెప్పి, ఆ భవిష్యత్తులో జరగబోయేదని చెప్పి చర్చెస్ లోనే ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి. అదేమంటే పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్పారు కదా, భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు అని చెప్పి. అలాగే ప్రవచించే వరాన్ని ఆపేక్షించండి అంట, ఆయన వాటినే తీసుకొని మాట్లాడుతున్నారండి. అసలు ఇది ఒక ఆచార భక్తిగా, అది బిబ్లికల్ ఎవిడెన్స్ తో చెప్తున్నట్టు చెప్తున్నారనమాట. అసలు భాషలు అంటే మా నోటితో ఏదో ఒక శబ్దం చేస్తే అది ఏదో ఒక లాంగ్వేజ్ అయిపోతుంది, ఒక శబ్దం అనేది వస్తుంది. అసలు భాషని ఎలా నమ్మాలి, భాష మాట్లాడటం అంటే అసలు ఏంటండి? రైట్ అమ్మా, ఓకే. ఇది యాక్చువల్ గా మన అంశానికి కొంచెం పక్కకి వెళ్ళినటువంటి అంశం. కాకపోతే క్లుప్తంగా మనం మాట్లాడుకున్నాం. దీని మీద చాలా గలిబిలి ఉందండి, చాలా గలిబిలి ఉంది. అంచేతనే ఈ యొక్క ప్రశ్నను కొంచెం ప్రత్యేకంగా మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ భాషలు 2 రకాలండి. ఒకటి అన్య భాషలు, ఇంకోటి దేవదూతల భాషలు. ఇది మనం మొదట గమనించాలి. అన్య భాషలు అంటే ఏంటంటే, ఆంధ్ర వాడైనటువంటి ప్రకాష్ ఎప్పుడూ మాట్లాడినటువంటి గుజరాతీ భాషలో సడన్ గా మాట్లాడితే అది అన్య భాషలో మాట్లాడినట్టు అర్థం. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, అకస్మాత్తుగా నా ముందు గుజరాతీ వాళ్ళు ఉన్నారు, నేను గుజరాతీ కాలనీకి వెళ్ళాను, దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు, గుజరాతీలో నేను ప్రసంగం చేశాను, లేకపోతే సువార్త చెప్పాను, చాలా మంది మారుమనసు పొందారు. సో అన్య భాషల యొక్క పర్పస్ కానీ అది అంటే అవి ఈ యొక్క భూలోక సంబంధమైన భాషలే, కానీ ఇతరుల భాషలు మనం మాట్లాడతాం. పెంతెకొస్తు దినాన జరిగింది ఏమిటంటే, అన్య భాషలతో వాళ్ళు మాట్లాడారు, దేవదూతల భాషలతో వాళ్ళు మాట్లాడలేదు. మీరు 2వ అధ్యాయం మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి గుంపు, ఆ టౌన్లో నివసిస్తున్న వాళ్ళు నా భాషతో మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపోయి గుమిగూడారు వాళ్ళు. సో అలా గుమిగూడడం వల్ల పేతురు ప్రసంగం చేయవలసి వచ్చింది. అలా చేయడం వల్ల సువార్త చెప్పగలిగాడు. అలా సువార్త చెప్పడం వల్ల 3000 మంది ఆ రోజు మారుమనసు పొందారు. మొదటి సంఘంగా అది ఆవిర్భవించింది. ఓకే. అయితే దాన్ని పట్టుకొని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవదూతల భాషలతో ముడివేస్తున్నారు. దేవదూతల భాషల గురించి పౌలు ఏం చెప్పాడంటే, మీరు సంఘంలో మాట్లాడకూడదు అని చెప్పాడు. అది వ్యక్తిగతమైంది అని చెప్పాడు. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో చాలా సుస్పష్టంగా దాని గురించిన ఎక్స్పోజిషన్ ఆయన ఇచ్చాడు, వివరణ ఆయన ఇచ్చాడు. తర్వాత ఒకవేళ పొరపాటున లేకపోతే అవసరం కొద్దీ మీరు దేవదూతల భాషలో సంఘంలో మాట్లాడితే పక్కన ఇంటర్ప్రెటర్ ఉండాలి. అంటే భాషలతో మాట్లాడు వరము ఒక ఆత్మవరం అయితే, భాషలకు అర్థం చెప్పేటువంటి ఆత్మవరం ఇంకోటి ఉంది. ఈరోజు నేను ఈ భాషలు మాట్లాడే సంఘాలకు నేను వేయాలనుకున్న ప్రశ్న ఏమిటంటే, మీ దగ్గర భాషలకు అర్థం చెప్పే వరం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ భాషలతో మాట్లాడుతున్నారు మీ దగ్గర, కానీ భాషలకి అర్థాలు చెప్పేటువంటి వరం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ అలాంటి వాళ్ళు లేకపోతే తనకే ఆ వరము వచ్చేటట్లుగా ప్రార్థన చేయాలన్నాడు మాట్లాడువాడే. అలా కూడా కాకపోతే నోటి మీద వేలేసుకోమన్నాడు పౌలు. సో కాబట్టి అన్య భాషలు వేరు, దేవదూతల భాషలు వేరు. దేవదూతల భాషల ద్వారా దేవుడు ప్రవచించవచ్చు. ఇది నిజంగా దేవుని ప్రవచనమే అని నమ్మడాని కోసము దేవదూతల భాషల్ని దేవుడు చాలా రేర్గా, అరుదుగా సంఘంలో వాడుకోవచ్చు. అన్య భాషల్ని దేవుడు ఎలా వాడుకుంటాడు అంటే సూచక క్రియగా వాడుకుంటాడు. జాన్ స్టార్ట్ అనేటువంటి 20th century ఎమినెంట్ థియాలజియన్ ఏమని చెప్పాడంటే, టంగ్స్ షుడ్ బి లుక్డ్ ఎట్ బోత్ యాజ్ ఎ గిఫ్ట్ అండ్ ఆల్సో యాజ్ ఎ సైన్. భాషలను ఒక వరంగా చూడాలి. వరంగా చూసినప్పుడు అది నా వ్యక్తిగత ఆరాధనకు మాత్రమే పనికొస్తుంది, సంఘంలో మాట్లాడకూడదు, అది దేవదూతల భాష, అది వరం. ఒకవేళ మాట్లాడితే ఇంటర్ప్రెటర్ ఉండాలి, అర్థం చెప్పేవాడు ఉండాలి. లేని ఎడల తానే అర్థం చెప్పాలి, లేకపోతే బయట మాట్లాడకూడదు. టంగ్స్ యాజ్ ఎ సైన్, సైన్ గా అయితే, సూచక క్రియగా అయితే, సడన్ గా నేను వేరే వాళ్ళ భాషలో, పంజాబీ భాషలో మాట్లాడినప్పుడు వాళ్ళు నమ్మడానికి అవకాశం ఉంటుంది. నిన్న మొన్నటి దాకా నాతోటే గడిపాడు ప్రకాష్, నా క్లాస్మేట్, వీడికి పంజాబీ రాదు, సడన్ గా ఎలా వచ్చింది రాత్రికి రాత్రి? డెఫినెట్ గా ఇతనిలో ఏదో ఉన్నది, దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి అవకాశం ఏర్పడుతుంది. అది సువార్తకు దారితీస్తుంది. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అయితే సంఘము ఆవిర్భవించినప్పుడు సంఘస్థులు వాళ్ళు భాషలతో మాట్లాడారని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ సంఘస్థులు, ఈ భాషల్ని ప్రేరేపించేవాళ్ళు.
అది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే అక్కడ ప్రార్థన చేస్తూ వేచి ఉన్నారో వాళ్ళు మాత్రమే భాషలతో మాట్లాడారు. గమ్మత్తు ఏమిటంటే ఈ 3000 మంది మారుమనసు పొందారు కదా, వాళ్ళు మళ్ళీ భాషలతో మాట్లాడలేదు. ఓకే. వాళ్ళు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు మాత్రమే ఎదిగారు వాళ్ళు. ఈ 4 లక్షణాలు ఆ సంఘంలో ఉన్నాయి, కానీ 5వ లక్షణం భాషలతో మాట్లాడే లక్షణం లేదు. అది మనం గమనించాలి. తర్వాత ఆ అపోస్తల కార్యాల 2వ అధ్యాయాన్ని యోహాను సువార్త 7వ అధ్యాయంతో ముడిపెట్టి మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, నా యందు విశ్వాసముంచి వాడేవాడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, క్రైస్తవులందరూ అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట. యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనం. ఎందుకు అంటే వాళ్ళు వెయిట్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత 10 దినాలకు ఆత్మను దేవుడు అనుగ్రహించాడు. అప్పుడు వెయిట్ చేయాలి, ఇప్పుడు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎందుకు అప్పుడు వెయిట్ చేయాలి? మళ్ళీ నేను చదువుతున్నాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. అందుకనే పెంతెకొస్తు లాంటి సన్నివేశం మీకు అపోస్తల కార్యాలు ఎక్కడా మళ్ళీ కనపడదు, రిపీట్ అవ్వదు. ఇట్ ఈస్ ఎ వన్స్ ఫర్ ఆల్ వన్ టైమ్ ఈవెంట్. ఎందుకంటే ద ఇనాగ్రేషన్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్. వాళ్ళు వెయిట్ చేశారు. ఎందుకు వెయిట్ చేశారు? యేసు పరలోకానికి ఎక్కిపోవాలి, ఆయన వెళ్తేనే గానీ ఆదరణకర్త రాడు, ఆయన మహిమపరచబడిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాడు. ఇప్పుడు ఆదరణకర్త వచ్చేశాడు, ఇప్పుడు మనం భాషల కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం అలా ప్రార్థన చేస్తుంటే కొన్ని రోజులకి భాషలు వస్తాయి అని వెయిట్ చేస్తున్నారు చాలా మంది. అది కరెక్ట్ కాదు. సో ఈ డాక్టరీని ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది మనకి యాక్చువల్గా అంశానికి పక్కకు వెళ్ళిన ప్రశ్న కనుక ఇంతకంటే మనం ఎక్కువ దీని లోతుల్లోకి వెళ్ళలేము. ఫోన్ కాల్, ఇంకో కాల్ తీసుకుందామండి. కుల వ్యవస్థ అనేటువంటి లేనప్పుడు ఏంటమ్మా క్షుర వ్యవస్థ? రైట్ రైట్. మంగళకత్తి అనేటువంటిది బైబిల్లో ఎలా రాయబడి ఉంది? ఒక క్వశ్చన్ సార్. ఓకే. రెండో క్వశ్చన్ ఏంటంటే సార్ నాది, అమావాస్య నాడు పొన్నమి నాడు, అమావాస్య నాడు కొమ్ముదిరి, పొన్నమి నాడు పండుగ ఆచరించుడి అనేటువంటిది పాత నిబంధనలో రాయబడి ఉంది సార్. ఓకే. అసలు అమావాస్య నాడు కొమ్ముదిరి, పొన్నమి నాడు కొమ్ముదిరి అనేటువంటి మాటలు బైబిల్లో యెహోవా దేవుడు ఎందుకు రాయించాడు అనేటువంటిది నాకు అర్థం కాని విషయం సార్. ఈ రెండిట్ల మీద సమాధానం చెప్తారని తమను ఫోన్ చేశారు. మంచిది డాక్టర్ సత్యం గారు. మొదటిది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. క్షుర వ్యవస్థ ఉంది, అన్ని చోట్ల ఉంది క్షుర వ్యవస్థ. అది అందులో పెద్ద విశేషం ఏం లేదు. బార్బర్స్ అన్ని చోట్ల ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన సర్వేలో భారతదేశంలో ఉన్నటువంటి బార్బర్స్, వాషర్మెన్ అందరూ కలిసి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి జీడిపి ఈజ్ ఈక్వల్ టు భారతదేశంలో ఐటీ ప్రొడ్యూస్ చేస్తున్న జీడిపికి సమానం. సో కాబట్టి మా క్షురకులు ప్రతి చోట ఉన్నారు, వాళ్ళు ఇంకా కూడా వెలిసిల్లుతూనే ఉన్నారు, వాళ్ళు మనకు అవసరం కూడా. సో దాన్ని పక్కన పెడదాము. మీరు అడిగినటువంటి ప్రశ్న, రెండో ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. దాన్ని చూడంగానే మనకి మొదటి స్ఫురించేటువంటి విషయం ఏంటంటే బైబిల్లో కూడా ఏదన్నా పంచాంగం ఉన్నదా, జ్యోతిష్య శాస్త్రం ఏమన్నా పాటించారా ఇశ్రాయేలీలు, ఈ పున్నమి లేకపోతే అమావాస్య అనేటువంటి విషయాలు. ఒక్క విషయం ఏమిటంటే మనం భాషా శాస్త్రంలోకి మనం వెళ్ళి లింగ్విస్టిక్స్లోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే భాష జనరల్గా భాషలో పదజాలం ఎలా ఏర్పడుతుందంటే సంస్కృతిని బట్టి ఏర్పడుతుంది, నైసర్గిక స్వరూపాన్ని బట్టి ఏర్పడుతుంది. ఇప్పుడు భారతదేశంలో మనకి మండుటెండ, నీరెండ, మోగెండ, చూసారా, ఇట్లాంటి ఎండలు ఉన్నాయి. మీరు ఇంగ్లీష్లోకి వెళ్తే ఎండకి అన్ని పదాలు లేవు. కారణం ఏంటంటే వాళ్ళ కోల్డ్ కంట్రీస్, కానీ వాళ్ళకి మంచుకి చాలా ఉన్నాయి. మిస్ట్ ఉంది, ఫాల్ ఉంది, ఫాగ్ ఉంది, ఫాల్ ఉంది, రకరకాలు. కానీ తెలుగులో అన్ని పదాలు లేవు మనకి, ఎందుకంటే మనది మంచున్న దేశం కాదు. సో ఒక భాషలో పదజాలం ఎలా ఏర్పడుతుందంటే చుట్టూ ఉన్నటువంటి భౌగోళిక స్థితిగతులను బట్టి, సంస్కృతిని బట్టి ఏర్పడుతుంది. ఉదాహరణకి బొట్టు అనేటువంటి పదానికి ఇంగ్లీష్లో సమానార్థక పదం లేదు, శారీకి ఇంగ్లీష్లో సమానార్థక పదం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ సంస్కృతిలో లేదు కాబట్టి. సో అలాగా ఈ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు మొదట కొంతమంది భారతదేశపు మున్షీలు, పండితుల్ని మీద ఆధారపడ్డారు కాబట్టి మిషనరీస్. మీకు అంతకంటే కఠినమైన పదాలు నేను చెప్తాను. ఇంద్రధనుసు అని ఉంది బైబిల్లో. అంటే ఇంద్రుని బైబిల్ నమ్మినట్టు కాదు. అంటే దానికి ఒక కొత్త పదాన్ని సృజించలేకపోయారు. ట్రాన్స్లేట్ చేయడమే గొప్ప ఆ రోజుల్లో. ట్రాన్స్లేట్ చేసి మాతృభాషలో దేవుని వాక్యాన్ని అందించడం అనేది ఒక మహత్తర కార్యం అది.
వీరి సహాయం తీసుకున్నారు కాబట్టి ఆ భాష ఆ విధంగా పదజాలలో వచ్చేసింది. ఒకవేళ ఇప్పుడు నాకు ఎవరైనా మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఇంద్రధనుస్సుకి హరివిల్లుకి నేను ఒక రంగుల విల్లనో వర్ణ విల్లనో ఒక కొత్త పేరు పెడతాను నేను. ఓకే, చెప్తున్నాను. సో ఆ మతపరమైనటువంటి ఆ భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి కొన్ని పదజాలాలు అక్కడక్కడ పొడసూపాయి. అంత మాత్రం చేత వాళ్ళు జ్యోతిష్యాన్ని పాటించినట్టు కాదు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో మీరు సత్యం గారు మీరు ఆలోచన చేయండి, చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు, మీరు సోదిగాండ దగ్గరికి వెళ్ళకూడదు, కర్ణ పిశాచాలను ఆశ్రయించకూడదు, జ్యోతిష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు పాటించకూడదని సుస్పష్టంగా ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది దేవుడు పాత నిబంధన గ్రంథంలో. అయితే వాళ్ళకప్పుడు క్యాలెండర్లు లేవు, ఇంత నాగరిక ప్రపంచం కాదు. కాబట్టి వాళ్ళకి డేట్స్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? వాళ్ళు ఒక అమావాస్యను, ఒక పౌర్ణిమను గుర్తుపెట్టుకుంటారు, ఓ సూర్యగ్రహణమను గుర్తుపెట్టుకుంటారు. ఖచ్చితంగా ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ అని గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి కుదరదు అనమాట. మనకంటే ఇప్పుడు ఏంటి, క్యాలెండర్ వచ్చేసింది, ప్రింటింగ్ మెషిన్లు వచ్చేసింది, 15 రోజులంటే నేను లెక్కెట్టుకోగలను. ఆ రోజుల్లో అలా కష్టమైపోయేది వాళ్ళకి. అందువల్ల లాంగ్ పీరియడ్ వచ్చేటప్పటికి ఒక 2 వారాలు అయ్యేటప్పటికి లెక్కెట్టుకోవడం కష్టం. కాబట్టి ఒక పక్షము అమావాస్య, ఇంకో పక్షము పౌర్ణమి, అంతే తప్ప జ్యోతిష్య పరంగా కానీ విగ్రహార్పిత పరంగా కానీ అన్య ఆచారాల ఆ పద్ధతిలో కానీ వాళ్ళు పాటించినట్టు ఎక్కడ మనకి చరిత్రలో కానీ, ఇశ్రాయేల్ చరిత్రలో కానీ, బైబిల్ చరిత్రలో కానీ మనకి ఎక్కడ దాఖలాలు లేవు. దాన్ని మనం అలా చూడకూడదు. ఒక్క మాట నేను చెప్తానండి, ఆ మాట ఆయన అడిగారు కాబట్టి. పౌలు చాలా నిష్ఠ కలిగినటువంటి యూదుడు. ఆ యూదుడు ఏమంటున్నాడో ఆయన అడిగిన మాటకి నేను ఇక్కడ చదువుతున్నాను అనమాట. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. ఆయనను అనుసరింపక, అంటే క్రీస్తును అనుసరింపక, మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి అని 20వ వచనంలో ఏమంటాడంటే, మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనట చేతనే నశించిపోవును. ఇంకా మీరు ఇంకా చదివితే అమావాస్యల గురించి, చంద్రుడి గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. సో కాబట్టి యూదుడు అయినటువంటి, క్రైస్తవుడు అయినటువంటి, నిష్ఠ కలిగిన యూదుడిగా బ్రతికినటువంటి పౌలే దీన్ని ఖండించినట్టుగా మనం కొత్త నిబంధనలో చూస్తాం. సో కాబట్టి ఇశ్రాయేలీలకి అటువంటి అలవాటు లేదు, పంచాంగం వాళ్ళకి లేదు, ఆ దాఖలాలు మనకి ఎక్కడా చరిత్రలో లేవు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అసలు దినాలకి ఎటువంటి ప్రాముఖ్యత లేదని చెప్పడం కూడా జరిగింది. ఓకే, ఇంకో కాల్ తీసుకుందామండి. బోస్ గారు హైదరాబాద్ నుంచి. ప్రైజ్ దలాడండి బోస్ గారు. నమస్తే అండి, నా పేరు బోస్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. సార్, నా ప్రశ్న ఏంటంటే, సార్ నేను క్రైస్తవుని, చిన్నపిల్లలకి బాప్తిజం అన్నది ఒక మూఢ ఆచారమా, లేకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు తెలుసుకుని రిపెంట్ తీసుకున్నది కరెక్ట్ బాప్తిజం అవుతుందా? ఇది ఆచారం ఎప్పటి నుంచో ఉంది కదండి మన సంఘంలో. ఈ విషయం గురించి నాకు, నా భార్య కూడా కొంచెం అండర్స్టాండింగ్ లేదన్నమాట. చేద్దామా వద్దా, నేను వద్దా ఆవిడ ఇవ్వమని ఎప్పటి నుంచి మా డిస్కషన్ జరుగుతుంది. దీని గురించి కొంచెం క్లారిఫై చేయండి. వెరీ గుడ్. దీనికి 2 కోణాలండి బోస్ గారు. ఒకటేంటంటే, బైబిల్లో ఎక్కడ పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ మనకి బాప్తిస్మము అనేటువంటి సందర్భం వచ్చిన చోట చంటి పిల్లలకు, చిన్నపిల్లలను కూడా అనకూడదు, చంటి పిల్లలు అనాలి, ఇన్ఫాంట్స్కి బాప్తిస్మ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. మనకి అపోస్తలు కూడా బాప్తిస్మాలు ఆ విధంగా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. యేసుక్రీస్తు వారు రాక మునుపు కూడా బాప్తిస్మం అనేటువంటి సంప్రదాయం ఉంది యూదు మతంలో. వాళ్ళు అన్యులు అంటే గ్రీకులు కానీ రోమియులు కానీ యూదులు అయ్యేటట్లుగా అయితే యెహోవా దేవుడిని నిజమైన దేవుడిగా స్వీకరించే పక్షంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే యోర్దాను నదిలోనో ఎక్కడోనో బాప్తిస్మం ఇచ్చేవాళ్ళు. సో అదే సంప్రదాయాన్ని యోహాను కొనసాగించాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను. అందుకని ఆయన బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు అంటే దానికి ఒక స్పెషల్ కారణం ఏమైనా ఉందా అని అడిగారే తప్ప అసలు బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నావు అని ఎవరు అడగల. ఎందుకంటే వాళ్ళకి చాలా చిరపరిచితమైనటువంటి సాక్రమెంట్ సంప్రదాయం, అది ఒక సంస్కారం వాళ్ళకి ఉండేది. అయితే ఎక్కడ కూడా చంటి పిల్లలకు బాప్తిస్మం ఇచ్చినట్టుగా మనకి ఎక్కడ దాఖలాలు లేవు. రెండో విషయం ఏమిటంటే, బాప్తిస్మం అసలు ఎందుకు ఇస్తారు అనే ప్రశ్న మనం వేసుకుంటే ఈ చిక్కుముడి విడిపోతుంది మనకి. బాప్తిస్మం ఎందుకు ఇస్తారంటే, అంతర్గతంగా జరిగినటువంటి ఒక మార్పుకి సూచనగా బయట బాప్తిస్మం ఇస్తారు. బయట జరిగేటువంటి ఈ బాప్తిస్మము, నీట మునగడం అనేది ఏమిటంటే ఒక బాహ్య సంబంధమైనటువంటి గుర్తు.
సూచన ఇది. అంతర్గతంగా నేను దేవునితో మమేకమయ్యి నా హృదయాన్ని ఆయనకిచ్చి నా పాపాలను ఆయన రక్తంలో కడుక్కున్నాను. ఇది ఆత్మ సంబంధమైన క్రియ. ఇది ఎలా జరుగుతుందంటే ఈ నికోదేముకి దేవుడు ఏం చెప్తాడంటే, యేసుక్రీస్తు వారు, గాలి ఎక్కడి నుంచి వీచునో ఎక్కడికి వెళ్ళినో ఎవరికి ఎలా అర్థం కాదో ఈ మారు మనసు అనేది కూడా ఆత్మ కార్యం. అది ఈ తిరిగి జన్మించడం అనేది ఇది కూడా అలాంటిదే, మిస్టరీ అంటాడు అనమాట. కాబట్టి ఈ మిస్టరీని బయటవాడు అర్థం చేసుకోలేడు. కాబట్టి నేను విట్నెస్ చేయలేను, నేను దానికి సాక్షిభూతంగా ఉండలేను. కాబట్టి నేను మారు మనసు పొందాను అనడానికి సూచనగా ఒక నాన్ వెర్బల్ సైన్, సింబల్ అన్నమాట ఇది. అంటే మాట్లాడకుండానే నేను ప్రకటిస్తున్నాను నేను క్రీస్తు శిష్యుడిని అయ్యాను అని. దానికి సూచనగా బాప్తిస్మం ఇస్తున్నాను. కాబట్టి మారు మనసు లేకుండా బాప్తిస్మం లేదు. బాప్తిస్మము మారు మనసు ఎప్పుడు కలిసి ప్రయాణం చేస్తాయి. మారు మనసును బట్టి బాప్తిస్మానికి ప్రాముఖ్యత చేకూరిందే తప్ప బాప్తిస్మాన్ని బట్టి మారు మనసుకి ప్రాముఖ్యత చేకూరదు. ఉదాహరణకి నేను ఇప్పుడు చాలా దుర్మార్గుడిగా జీవించాను, మారు మనసు పొందాను, గుంటూరు వెళ్తా వెళ్తా కార్ యాక్సిడెంట్ లో చనిపోయాను అనుకుందాం. నేను పరలోకానికి ఖచ్చితంగా వెళ్తాను బాప్తిస్మం తీసుకోపోయినప్పటికీ కూడా. సో కాబట్టి మారు మనసును బట్టి బాప్తిస్మం, అంతేగాని బాప్తిస్మాన్ని బట్టి రక్షణ మారు మనసు లేదు. సో అయితే ఇది ఏమైందంటే కాన్స్టాంటినోపుల్ 4వ శతాబ్దంలో క్రైస్తవ్యాన్ని పుచ్చుకున్న తర్వాత, తాను మారు మనసు పొందిన తర్వాత అప్పటిదాకా క్రైస్తవులు విపరీతమైన హింసకు గురయ్యారు. పులులకు వేశారు, సింహాలకు వేశారు, వాళ్ళని నానా యాతన పెట్టారు, వాళ్ళని నిలువున ఒక కట్టెకి కట్టేసి సజీవ దహనం చేసేశారు. చుట్టూ క్రైస్తవుల్ని కాల్చేస్తుంటే నీరో అతనికి సంబంధించినటువంటి సభ్యులు ఆ వెలుగులో, సజీవ దహనం అవుతున్న వెలుగులో విందు భోజనాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అంత భయంకరంగా క్రైస్తవుల్ని హింస పెట్టిన తర్వాత 4వ శతాబ్దంలో ఏం జరిగిందంటే, క్రీస్తుశకం 4వ శతాబ్దంలో రాజు కాన్స్టాంటినోపుల్ ఎంపరర్ ఎప్పుడైతే మార్మన్స్ పొందాడో క్రైస్తవ్యం ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఒక స్టైల్ అయిపోయింది. ఎందుకంటే రాజుగారి మతాన్ని నేను తీసుకుంటున్నాను అనేటువంటి ఇదే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. అప్పుడు ఏమైందంటే కల్తీ యాడ్ అయింది. మీరు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం మొట్టమొదటి సంఘం ఏర్పడినప్పుడు మీరు చూసినప్పుడు ఆ తర్వాత కూడా 2 సందర్భాల్లో మీకు ఒక మాట ఉంటుంది, ప్రజలు వెరిచారంట, వాళ్ళని చూసి భయపడ్డారంట. అంటే ఎవడు పడితే వాడు సంఘంలోకి వచ్చేవాడు కాదు, ఇది దేవుని సంఘం అని ఒక భయం కలిగింది. కానీ కాన్స్టాంటినోపుల్ వచ్చిన తర్వాత చాలా సులభంగా లోకము సంఘంలో కలిసిపోయింది. కలిసిపోయినప్పుడు ఏమైందంటే అన్య ఆచారాలు నెమ్మదిగా పొడసూపాయి. వాళ్ళకు ఒక ప్రశ్న వచ్చింది ఆ రోజుల్లో, ఏమిటంటే బాప్తిస్మం లేకపోతే రక్షణ ఉండదు కదా. ఇది ఒక అపోహ. ఆ అపోహ నుంచి ఏం పుట్టుకొచ్చిందంటే, చిన్నపిల్లలు మరి ఏమన్నా చనిపోతే ఎలాగా, వాళ్ళ పరిస్థితి ఏంటి, కాబట్టి చిన్నపిల్లలకు కూడా బాప్తిస్మం ఇవ్వాలి అని అనుకున్నారు. మరి చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వాలంటే మరి వాళ్ళని ముంచలేం కదా, ముంచితే వాళ్ళు ముక్కు మూసుకోలేరు, చచ్చిపోతారు. కాబట్టి ఏం చేశారంటే చిలకరింపు వచ్చింది. సో ఈ విధంగా సంఘ చరిత్రలో వచ్చిందే తప్ప అది బైబిల్ సంబంధమైనటువంటి సంప్రదాయం మాత్రం కాదు. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అంటే, మనకు బాగా స్పృహ వచ్చిన తర్వాత, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, నా పాపాలను ఆయన రక్తంలో కడుక్కున్న తర్వాత, ఆయన హృదయంలోకి పిలిచిన తర్వాత, పర్మనెంట్గా ఆయన శిష్యుడిగా నేను అవ్వాలని అంకితం చేసుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. అంతకు మించి ఏ కారణాలను బట్టి కూడా బాప్తిస్మం తీసుకోకూడదు. చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను మీకు. వీలునామా రాసేటప్పుడు ఒక చిన్న లైన్ రాస్తారు, ఇది నేను పరిపూర్ణమైనటువంటి నా జ్ఞానముతోను, నా స్వేచ్ఛతోను, నా యొక్క స్పృహలోను నేను రాస్తున్నాను అంటారు కదండి వీలునామా రాసేటప్పుడు. ఎందుకు పెట్టాలి ఆ మాట? అంటే ఎవరైనా బలవంతం చేశారేమో, ఎవరైనా మభ్య పెట్టారేమో, ఏదైనా భ్రమలో ఉన్నాడేమో అని తెలుసుకోవడానికి అది పెట్టారు. దాన్ని చదివిన తర్వాత ఆయన సంతకం పెట్టాలి. మరి లోక సంబంధమైన ఒక ప్రాపర్టీ పంచుకోవడానికి వీలునామా అంత స్పృహలో అంత స్వేచ్ఛగా చేస్తే బాప్తిస్మం ఎలా చేయాలి? తప్పకుండా స్పృహలో ఉన్నప్పుడు, నిజంగా నేను మార్మన్స్ పొందినప్పుడు బాప్తిస్మం ఇవ్వాలి తప్ప చంటి పిల్లలకి బాప్తిస్మం ఇవ్వకూడదు. ఆఖరి కాల్ ఒకటి తీసుకుందామండి, లాస్ట్ కాల్, ఎందుకంటే మనం చాలా ప్రశ్నలు ఉన్నాయి, సమయం తక్కువగా ఉంది. జ్యోతి గారు ఏలూరు నుంచి లైన్ లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా జ్యోతి గారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, మీ ప్రశ్న అడగండి సిస్టర్. బ్రదర్, చాలా థ్యాంక్స్ అండి. అసలైన ప్రశ్న అసలైన జవాబు. రక్షణ ఛానల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మాకు చాలా ఇష్టం. ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్ అయితే మాత్రం చాలా ఇష్టం అండి. మాకు చాలా సంతోషిస్తున్నాం ఈ ప్రోగ్రామ్ బట్టి. మేము చాలా విషయాలు నేర్చుకోగలుగుతున్నాం అండి. అయితే ఈ రోజు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అండి, ప్రభు శిష్యులకు అధికారం ఇచ్చి పంపిస్తున్నప్పుడు మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో
తర్వాత అన్ని సువార్తల్లో కూడా వ్రాయబడింది కదండి, అధికారం ఇచ్చి శిష్యుల్ని పంపించారు. వాళ్ళు అనేక స్వస్థతలు చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు. తర్వాత శిష్యులు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి అని మార్క్స్ వార్త 6వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉందండి. తర్వాత యాకోబు పత్రికలో కూడా మీలో ఎవరైనా రోగులై ఉంటే నూనె రాసి ప్రార్థన చేయమని రాయబడి ఉంది కదండి. మరి ఆయిల్ రాసి ప్రార్థన చేయడం అనేది అది తప్పు అంటారా? తర్వాత రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇది అది హ్యాండ్ కర్చీఫ్ అనేది ప్రభు వస్త్రాలు ముట్టుకుని రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ స్వస్థత పొందారు. తర్వాత పౌలు చేతి గుడ్డలు నడికట్లు తీసుకొని